హలో బ్రదర్, ఎట్లా ఉన్నావు? లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు ప్రాబ్లం నంబర్ 238, ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు అంటే, ఒక నమ్స్ అనే ఒక అరే ఇస్తున్నాడు. ఆ అరేకి రిజల్ట్గా మనం ఒక ఆన్సర్ అరేని రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నమ్స్ అరే తీసుకుంటాను. సో ఇట్లాంటి ఒక నమ్స్ అరే ఉంది అనుకుందాం. ఈ నమ్స్ అరేలో ఈ ఎలిమెంట్స్ ఇట్లా ఉన్నాయి, ఇంకా ఇవి ఇండెక్సెస్ ఆ ఎలిమెంట్స్కి. సో వాడు అడుగుతున్నది ఏంటి అంటే, దీనికి ఒక కరెస్పాండింగ్ ఆన్సర్ అరే ఉంటుంది. ఆ అరే ఎట్లా ఉంటుందంటే, ఈ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఈ నమ్స్ అరేలో 1 to 4 ఇండెక్స్ల వాల్యూల ప్రోడక్ట్ అయి ఉండాలి. అంటే ఈ ప్లేస్లో మనకి ఈ నంబర్స్ ప్రోడక్ట్ 2 into 3 into 4 into 5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 240. సో 0th ప్లేస్లో 240 వస్తుంది. అట్లానే ఈ ఫస్ట్ ఇండెక్స్లో ఈ నమ్స్ అరేలో ఫస్ట్ ఇండెక్స్ తప్పించి మిగతా అన్ని ఇండెక్స్ల దగ్గర ఉన్న వాల్యూలు ప్రోడక్ట్. అంటే ఇక్కడ 1 into 3 into 4 into 5 వస్తుంది, అది 60. సో ఇక్కడ 60 వాల్యూ వస్తుంది. అలానే ఇక్కడ సెకండ్ ఇండెక్స్కి ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూ తప్పించి మిగతా అన్ని వాల్యూస్ ప్రోడక్ట్. 1 into 2 into 4 into 5 అంటే 40. అట్లానే థర్డ్ ఇండెక్స్లో 30 వస్తుంది, ఫోర్త్ ఇండెక్స్లో 24 వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ అన్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్కి అది అర్థం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ ఆన్సర్ అరేని వాడు కన్వర్ట్ అంటున్నాడు. దీనికి ఒక సింపుల్ విధానం ఏంటి అంటే, ఫస్ట్ ఈ నమ్స్ అరేలో ఉన్న అన్ని నంబర్స్వి ఒక ప్రోడక్ట్ తీసుకుని దాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు నేను. దాని తర్వాత ఈ ఆన్సర్ అరేలో ఆ ఇండెక్స్కి నేను ఆన్సర్ని ఫైండ్ చేయడానికి ఈ వేరియబుల్ డివైడెడ్ బై నమ్స్ అరేలో ఆ ఇండెక్స్ వేసుకుని ఉండొచ్చు. అది వేసుకుని నేను మళ్ళీ ఈ ఆన్సర్ అరేలోనే పెట్టచ్చు. కానీ వీడు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే, వితౌట్ యూజింగ్ ద డివిజన్ ఆపరేటర్ అని ఇచ్చాడు ఇక్కడ. ఇంకా అట్ ద సేమ్ టైం ఈ టైం కాంప్లెక్సిటీ O of n ఉండాలి అని రాశాడు. ఈ డివిజన్ వాడలేను కాబట్టి వేరియబుల్ వాడలేను. సో కాబట్టి నేను ప్రతి స్టెప్ దగ్గర ఆ ఇండెక్స్ తప్పించి అన్ని ఇండెక్స్లో ఉన్న వాల్యూవి మల్టిప్లికేషన్ తీయాల్సిందే. మరి దానికి ఏదన్నా సింప్లర్ సొల్యూషన్ ఉందా అంటే ఇప్పుడు చూద్దాం. సో ఈ క్వశ్చన్లో నా ఇన్పుట్ ఏంటి? ఇట్లాంటి ఒక నమ్స్ అరే. నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి? ఇట్లాంటి ఒక ఆన్సర్ అరే. సో ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఎట్లా ఉండొచ్చు చూద్దాం. సో ఇప్పుడు బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేయడానికి నేను 2 పాయింటర్లు తీసుకుంటాను. ఒక పాయింటర్ ఏమో ఆన్సర్ అరేకి, ఈ పాయింటర్ని నేను I అని పిలుస్తాను. ఇంకో పాయింటర్ ఏమో ఈ నమ్స్ అరేకి, దాన్ని నేను J అని పిలుస్తాను. సో నా కోడ్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఒక ఫార్ లూప్ వేసుకుంటా. ఈ ఫార్ లూప్ ఈ ఆన్సర్ అరేకి ఉన్న పాయింటర్ని ఆపరేట్ చేయడానికి. ఇంకోటి సేమ్ ఇట్లానే Jకి వేసుకుంటాను ఫార్ లూప్, అది నమ్స్ అరేకి పనిచేస్తుంది. సరే ఓకే, ఇప్పుడు ఈ ఫార్ లూప్లో ఇంకో ఫార్ లూప్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇఫ్ ఈ I ఇండెక్స్ J ఇండెక్స్ ఒకటే అయితే కంటిన్యూ అంటాను. అప్పుడు ఈ కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, J నెక్స్ట్ దానికి స్కిప్ అవుతుంది. అదే ఒకవేళ కాదు అంటే, ఈక్వల్ కాదు IJ అంటే, అప్పుడు ఏం చేస్తుందంటే ప్రోడక్ట్ స్టార్ ఈక్వల్స్ నమ్స్ ఆఫ్ J. సో ఈ ప్రోడక్ట్ అనే ఒక వేరియబుల్ని నమ్స్ ఆఫ్ Jతో మల్టిప్లై చేసి మళ్ళీ అదే ప్రోడక్ట్లోనే నేను స్టోర్ చేసుకుంటాను దాన్ని. ఇప్పుడు J లాస్ట్ వరకు వెళ్ళిపోయాక, అంటే ఈ ith ఇండెక్స్ ఆన్సర్లో దానికి నేను అంత ప్రోడక్ట్ ఫైండ్ చేశాను అన్నప్పుడు, సో ఈ ఫార్ లూప్లో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే ans ఆఫ్ I ఈక్వల్స్ ప్రోడక్ట్ అని వస్తుంది. సరే, ఇప్పుడు ఈ కోడ్ ఎట్లా పనిచేస్తుంది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ అనే వేరియబుల్ రాసుకుంటాను నేను. ఇనిషియల్గా ఈ ప్రోడక్ట్ అనే వేరియబుల్ 1 పెడతాం, 0 పెట్టాం, ఎందుకంటే ఇది ప్రోడక్ట్ కాబట్టి. 0 పెట్టుంటే ఈ ప్రోడక్ట్ ఏ నమ్స్ ఆఫ్ Jతో మల్టిప్లై చేసినా 0నే అవుతుంది. సో 1 పెడతాం అందుకని. సో ఇప్పుడు ఫస్ట్ I is equal to 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా J is equal to 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మన కోడ్ ప్రకారం I is equal to J అంటే I వాల్యూ J వాల్యూ సేమ్ ఉన్నప్పుడు కంటిన్యూ అంటే J నెక్స్ట్ వాల్యూగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు ప్రాబ్లంలో అడిగింది అదే కదా. ఇప్పుడు I 0th ఇండెక్స్ దగ్గర ఉంటే అప్పుడు ఆ ఇండెక్స్ తప్పించి మిగతా అన్ని ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూస్ది ప్రోడక్ట్ కావాలి మనకి. I వాల్యూది తప్పించి మిగతా అంత ప్రోడక్ట్ కావాలి కాబట్టి, ఒకవేళ J ఇంకా I వాల్యూ సేమ్ ఉంటే దాన్ని స్కిప్ చేస్తాం అనమాట. ఓకే సరే, ఇప్పుడు ప్రోడక్ట్ 1 ఉంటుంది. Jని నేను తీసుకెళ్ళి నెక్స్ట్ ప్లేస్కి వస్తా. ఇప్పుడు J ఇప్పుడు ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు IJ ఒకటి కాదు, దే ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి ప్రోడక్ట్ని మనం కంప్యూట్ చేయొచ్చు.
ప్రోడక్ట్ ఇప్పుడు ఏమవుతుంది 1 ఇంటూ 2 కాబట్టి 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు జే మళ్ళీ నెక్స్ట్ వాల్యూ వెళ్తుంది. జే ఈసారి 2. సో ఇప్పుడు ప్రీవియస్ ప్రోడక్ట్ వాల్యూ 2 ఉంది. సో 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. మళ్ళీ జే నెక్స్ట్ వాల్యూ వెళ్తుంది. జే ఇస్ 3. ఇప్పుడు 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. జే మళ్ళీ నెక్స్ట్ వాల్యూ వెళ్తుంది. జే ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 24 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 120. సో ఈ నమ్స్ అరే ఎండ్కి వచ్చేసాం మనం. ఇంకా జే దీని తర్వాత ఇంక్రిమెంట్ అవ్వలేదు కాబట్టి ఈ ఐ పాయింటర్ లో వాల్యూ మనం 120 పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఐ నెక్స్ట్ పొజిషన్ కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1, మళ్ళీ జే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్లానే ఆ కోడ్ కంటిన్యూ అవుతూ ఆన్సర్ మొత్తం వస్తుంది. కానీ ఈ కోడ్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n స్క్వేర్. ఎందుకంటే ఈ ఆన్సర్ అరేలో ఎన్ని నంబర్ ఆఫ్ ఇండెక్సెస్ ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ జే పాయింటర్ ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తూనే ఉంటుంది. సో ఈ ప్రతి ఇండెక్స్ ది వాల్యూ కనుక్కోవడానికి మనకి ఈ జే పాయింటర్ ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది. దీనికి ఎన్ టైమ్స్ వెళ్తుంది, ఈ ఆన్సర్ ఫైండ్ చేయడానికి ఎన్ టైమ్స్ వెళ్తుంది, ఈ ఆన్సర్కి ఎన్ టైమ్స్ వెళ్తుంది, ఈ ఆన్సర్కి ఎన్ టైమ్స్ వెళ్తుంది, అట్లా. సో ఎన్ ఇంటూ ఎన్ అవుతుంది. సో అందుకని టైం కాంప్లెక్సిటీ n స్క్వేర్. కానీ మన క్వశ్చన్లో అడిగింది టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n ఉండాలి అని. అయితే ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఇంత టైం కాంప్లెక్సిటీ రావడానికి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ వాల్యూ ఏదైతే ఉందో మనం దాన్ని ప్రతి ఇండెక్స్ కి కంప్యూట్ చేయాల్సి వస్తుంది కొత్తగా. దాని బదులు ఒకవేళ ఈ ప్రోడక్ట్ వాల్యూని ఇంకా కొంచెం సింపుల్ గా కంప్యూట్ చేయడానికి ఏదన్నా విధానం ఉంటే అప్పుడు నాకు ఇది చాలా ఈజీ అయిపోతుంది కదా. సో ఈ ప్రోడక్ట్ వాల్యూ మళ్ళీ నాకు రీయూజబుల్ గా ఉండాలి, ఒకేసారి యూజ్ చేసేసి వదిలేసేట్టు ఉండకూడదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఐడియా, ఈ నమ్స్ అరే ఇచ్చారు కదా, దీనిలోనే నేను ఒక పాయింటర్ వేసుకుని ఆ ఆన్సర్ అరేని ఫైండ్ చేస్తాను. ఆన్సర్ అరేలో ఆ ఇండెక్స్ ది ఏదో ఫైండ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు చూడండి, ఈ నమ్స్ అరేలో ఈ పాయింటర్ జే వేసుకుంటే ఈ పాయింటర్ ఏ ప్లేస్ లో ఉన్నా ఆ అరేని లెఫ్ట్ రైట్ గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ లో ఏం లేదు, ఓకే, కానీ రైట్ లో ఇదంతా అరే ఉంది. అదే ఒకవేళ ఈ జే పాయింటర్ సెకండ్ ప్లేస్ లో అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉంటే ఇది లెఫ్ట్ అరే అవుతుంది, ఇది రైట్ అరే అవుతుంది. అట్లానే సెకండ్ ప్లేస్ లో ఉంటే జే ఇదంతా లెఫ్ట్ అరే, ఇదంతా రైట్ అరే ఉంటుంది. సరే, ఓకే, ఈ పాయింటర్ ఆ అరేని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది, అయితే ఏంటి అని అడిగితే ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఈ లెఫ్ట్ అరే ఇంకా రైట్ అరేది ప్రోడక్టే. ఈ రెండిటి ప్రోడక్ట్ తీసుకుంటే ఆన్సర్ ఆ జేత్ ఇండెక్స్ కి ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, ఇది మరి ఎట్లా యూస్ఫుల్ అంటారా? సో ఇప్పుడు ఒకసారి ఇది ఆలోచించండి. నేను పని చేస్తాను, ఒక అరే లెఫ్ట్ అరే అనే ఒక అరే ఇనిషియలైజ్ చేసుకుంటా. దానికి ఇక్కడ ఈ నమ్స్ అరేలో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ 5 ఉన్నాయి. అన్నే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ లెఫ్ట్ అరేలో కూడా ఉంటాయి, అంటే 1 2 3 4 5. అట్లానే రైట్ అరే అనేది కూడా నేను ఒకటి స్టార్ట్ చేస్తాను. అసలు ఈ లెఫ్ట్ అరే రైట్ అరే లో ఏం వాల్యూస్ పెడతాం అంటే ఇందాక అన్నట్టు ఈ జే పాయింటర్ ఈ అరేని డివైడ్ చేస్తుంది కదా, ఈ పాయింటర్ పొజిషన్ కి లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ ఎంత, రైట్ సైడ్ ప్రోడక్ట్ ఎంత అనేది మనం స్టోర్ చేసుకుంటాం. సపోజ్ ఈ సెకండ్ ఇండెక్స్ కి ఇదే సెకండ్ ఇండెక్స్ లో మనకి లెఫ్ట్ అరేలో వాల్యూ 1 ఇంటూ 2 ఇది ఉంది కదా, ఈ 1 ఇంటూ 2ని పెడతాం మనం ఇక్కడ తీసుకొచ్చి. అట్లానే జే 2 ఉన్నప్పుడు అదే 2 ఇండెక్స్ రైట్ అరేలో మనం ఈ 4 5 ఏదైతే ఉందో దాన్ని తెచ్చి పెడతాం. సో ఓకే, లెఫ్ట్ అరేలో వాల్యూస్ పెడతాం, రైట్ అరేలో వాల్యూస్ పెడతాం. అయితే దాని తర్వాత మన ఆన్సర్ అరే ఈ లెఫ్ట్ అరేలో ఉన్న వాల్యూస్ రైట్ అరేలో ఉన్న వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే కదా మన ఆన్సర్ అరే. సో బేసిక్లీ నేను ఈ లెఫ్ట్ అరేలో ఉన్న వాల్యూ రైట్ అరేలో ఉన్న వాల్యూని రెండింటిని మల్టిప్లై చేసి ఈ ఆన్సర్ అరేలో ఇక్కడ ఆన్సర్ వస్తుంది అనమాట. అట్లానే మళ్ళీ ఈ పొజిషన్లో ఉన్న లెఫ్ట్ అరే వాల్యూ ఈ పొజిషన్లో ఉన్న రైట్ అరే వాల్యూని రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ పొజిషన్లో ఉన్న ఆన్సర్ అరే వాల్యూ వస్తుంది. సరే, మరి ఇప్పుడు ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో యాక్చువల్ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసింది. మనకి ఇందాక ప్రాబ్లం ఏంటి, O ఆఫ్ n స్క్వేర్డ్ వస్తుంది టైం కాంప్లెక్సిటీ. మనకు కావాల్సింది O ఆఫ్ n. ఈ టైం కాంప్లెక్సిటీ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఇప్పుడు O ఆఫ్ 1 లేదు. ఎందుకు అంటే లెఫ్ట్ అరే ఒకటి స్టార్ట్ చేసాం, రైట్ అరే ఒకటి స్టార్ట్ చేసాం. మనకు O ఆఫ్ 1 కంటే పెరిగిపోయింది. O ఆఫ్ n ప్లస్ ఇంకో ఒక లెఫ్ట్ అరేకి n, రైట్ అరేకి ఇంకో n, కాబట్టి O ఆఫ్ n ప్లస్ n O ఆఫ్ 2n అయింది. దాన్ని ఎనీవే O ఆఫ్
ఎన్ గానే తీసుకుంటాం మనం, కానీ స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ వచ్చింది మనకి. టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ రావాలంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ వచ్చింది, ఏం లాభం అని అడిగితే ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించండి. సపోజ్ జే ఈ ప్లేస్ లో ఉంటే దీని లెఫ్ట్ అరే వాల్యూ జస్ట్ ఈ ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది. జే మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దీని లెఫ్ట్ అరే వాల్యూ ఈ ఫస్ట్ ఇండెక్స్ ఇంటూ ఈ సెకండ్ ఇండెక్స్ ఉంటుంది, అంటే ఇంత దీని లెఫ్ట్ అరే అయ్యింది. అయితే ఇప్పుడు జే -1 అంటే జే ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు దాని లెఫ్ట్ అరే ఎంత ఉందో ఇంటూ ఈ జే -1 వాల్యూ ఎంత ఉందో అంత చేస్తే మనకి లెఫ్ట్ అరే వచ్చేస్తుంది కదా. అంటే నా అర్థం ఏంటంటే జే ఏ ప్లేస్ లో ఉన్నా దాని లెఫ్ట్ అరే వాల్యూ మనం కనుక్కోవాలి అన్నప్పుడు దాని ప్రీవియస్ లెఫ్ట్ అరే వాల్యూ తీసుకుని ఆ ప్రీవియస్ లెఫ్ట్ అరే వాల్యూని జే -1 ప్లేస్ లో ఉన్న వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకి లెఫ్ట్ అరే వాల్యూ వచ్చేస్తుంది. సేమ్ ఇట్లానే నాకు రైట్ అరే కూడా ఈ రైట్ అరే వాల్యూది నేను మల్టిప్లై చేయాలి అంటే ఇందాక లెఫ్ట్ అరేకి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాం కదా, ఈ రైట్ అరే దానికి రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. అంటే ఏంటంటే ఇప్పుడు జే సపోజ్ 3 ప్లేస్ లో ఉందనుకోండి, దీని రైట్ అరే వాల్యూ ఇది ఒక్కటే 4th ఇండెక్స్. అదే జే సెకండ్ ప్లేస్ లో ఉంది అంటే దీని రైట్ అరే వాల్యూ ఈ 4th ఇండెక్స్ ఇంటూ ఈ 3rd ఇండెక్స్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది రైట్ అరే వాల్యూ నాకు ఇక్కడ పెట్టాల్సింది. సో నేను ఇప్పుడు జే ప్లేస్ లో ఉన్న రైట్ అరే వాల్యూని కనిపెట్టాలి అనుకుంటే జే +1 ప్లేస్ లో ఉన్న రైట్ అరే వాల్యూ తీసుకుని దాన్ని జే +1 ప్లేస్ లో ఉన్న నమ్స్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఈ రైట్ అరే ఆన్సర్ వస్తుంది. సో మ్యాథమెటికల్ గా దీన్ని నేను ఎట్లా రాయొచ్చు అంటే లెఫ్ట్ అరే ఆఫ్ జే is equal to left array of j -1 into nums of j -1. అట్లానే రైట్ ఆఫ్ j is equal to right of j +1 into nums of j +1. ఇక్కడ ఒకటి గమనించండి, ఈ లెఫ్ట్ ఆఫ్ j -1 రైట్ ఆఫ్ j +1 పెట్టినప్పుడు మనం కొంచెం టైం సేవ్ చేస్తున్నాం. నాకు ఇందాక మెథడ్ లో ఏంటి అంటే సపోజ్ పాయింటర్ ఇక్కడ ఉంది అంటే నేను ఇది 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 మల్టిప్లై చేసి దాని తర్వాత దాని ప్రోడక్ట్ ఫైండ్ చేసి దాని ఆన్సర్ లో పెడతాను. సో ప్రతిసారి మళ్ళీ పాయింటర్ ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ నేను ప్రోడక్ట్ ని ఫైండ్ చేస్తున్నాను, అసలు ఏం యూజ్ చేయట్లేదు. అదే ఈ సొల్యూషన్ ఈ మెథడ్ లో ఏంటి అంటే నేను ముందుగా ఉన్న లెఫ్ట్ వాల్యూ ఇంకా ముందుగా ఉన్న రైట్ వాల్యూని రెండింటినీ యూజ్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల నాకు ఈ ప్రోడక్ట్ ఫైండ్ చేసే టైం ఏదైతే ఉందో అది తగ్గింది. సో టైం కాంప్లెక్సిటీ దీనికి ఓ ఆఫ్ ఎన్ఏ ఉంటుంది, కానీ ఈ లెఫ్ట్ అరేని ఫైండ్ చేయడానికి ఓ ఆఫ్ ఎన్ ఉంటుంది, ఇంకా రైట్ అరేని ఫైండ్ చేయడానికి ఓ ఆఫ్ ఎన్ ఉంటుంది. సో టోటల్ ఓ ఆఫ్ 2n, బట్ ఓ ఆఫ్ 2n ని ఓ ఆఫ్ ఎన్ అని వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇది ఎట్లా పని చేస్తుంది చూద్దాం. ఫస్ట్ టైం నేను లెఫ్ట్ అరేని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తా. ఇనిషియల్ గా ఈ లెఫ్ట్ అరేలో ప్రతి వాల్యూని 1 కి ఇనిషియలైజ్ చేసి ఉంచుతాం మనం. 0 బదులు 0 అయితే ప్రోడక్ట్ కష్టం అవుతుంది కాబట్టి 1తో ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పాయింటర్ నమ్స్ లో మనకి 0th ఇండెక్స్ దగ్గర ఉంటుంది. 0th ఇండెక్స్ దగ్గర ఉన్నప్పుడు అసలు ఇంకా లెఫ్ట్ లో ఇక్కడ ఏం లేదు. సో మనం 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయక్కర్లా, ఫస్ట్ ఇండెక్స్ నుంచే డైరెక్ట్ గా స్టార్ట్ చేసేయచ్చు. సో నేను పాయింటర్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది, లెఫ్ట్ సైడ్ ఏమో 1 ఉంది. ఇప్పుడు మనకు తెలిసినట్టు లెఫ్ట్ ఆఫ్ జే అంటే ఇప్పుడు జే ఇండెక్స్ 1 దగ్గర ఉంది, జే ఇక్కడ ఉంది. లెఫ్ట్ ఆఫ్ జే ఇస్ లెఫ్ట్ ఆఫ్ j -1 అంటే 0th ఇండెక్స్ దగ్గర ఉన్న j -1. ఈ లెఫ్ట్ ఇంటూ నమ్స్ ఆఫ్ j -1 అంటే ఇక్కడ ఇది j -1. సో 1 into 1 is equal to 1. ఈ 1 వాల్యూని నేను లెఫ్ట్ ఆఫ్ j లో పెట్టాలి. ఆల్రెడీ 1 ఉంది, సో ఇట్లానే ఉంచేస్తా. సో ఇప్పుడు j వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2కి వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ లో j వాల్యూని పెట్టాలి అంటే లెఫ్ట్ ఆఫ్ j -1 అంటే ఈ ఫస్ట్ ఇండెక్స్ లో లెఫ్ట్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, ఇంటూ నమ్స్ ఆఫ్ j -1. నమ్స్ ఆఫ్ j -1 వాల్యూ 2 ఉంది, సో ఇక్కడ 2. సో లెఫ్ట్ ప్లేస్ లో 1 బదులు 2 పెడతాను. మళ్ళీ j ఈసారి ఇంక్రిమెంట్ అయింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. సో ఈసారి j 3 ఉంది. ఇప్పుడు లెఫ్ట్ ఆఫ్ j -1 2 ఉంది, అట్లానే నమ్స్ ఆఫ్ j -1 3 ఉంది, సో 6. ఈ 6 వాల్యూ ఇక్కడ లెఫ్ట్ లో పెడతాం. సో అట్లా నాకు ఫైనల్ గా కూడా లెఫ్ట్ 24 వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ రైట్ లిస్ట్ ని ఎట్లా కనపడతాను, సేమ్ ఇందాకట్లాగానే రైట్ లిస్ట్ ని కూడా 1కి ఇనిషియలైజ్ చేసుకుందాం. కానీ లెఫ్ట్ ని ఎట్లా అయితే లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చిందో పాయింటర్, ఈ రైట్ దానికి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది అనమాట. రైట్ నుంచి లెఫ్ట్కి ఎందుకు వెళ్తుంది, ఎందుకు అంటే ఇక్కడ ఫార్ములా చూడండి. రైట్ ఆఫ్ జే
ఇస్ రైట్ ఆఫ్ j+1. j+1 ఉండాలి అంటే ఆల్రెడీ j+1 క్యాలిక్యులేట్ చేసి ఉండాలి. సో రైట్ నుంచి వస్తాం మనం అందుకని. సో మరి ఫస్ట్ j వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ 4th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఫోర్త్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వదు. ఎందుకు అంటే ఇందాక లెఫ్ట్ వాల్యూకి చెప్పుకున్నట్టే రైట్ వాల్యూ కూడా j+1లో ఏమీ లేదు, అసలు ఏం లేదు. కాబట్టి నేను ఇక్కడ 4 దగ్గర స్టార్ట్ చేయకుండా 3 దగ్గరే స్టార్ట్ చేసేస్తాను. సో j 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా రైట్ ఆఫ్ 4 వాల్యూ 1 ఉంటుంది. ఓకే, మరి రైట్ ఆఫ్ 3 ఎంత? మనకి ఇక్కడ ఫార్ములాలో ఇచ్చినట్టు రైట్ ఆఫ్ 3 అంటే రైట్ ఆఫ్ 3+1 ఇంటూ నమ్స్ ఆఫ్ 3+1. అంటే ఫస్ట్ రైట్ ఆఫ్ 4 చూసుకోవాలి. రైట్ ఆఫ్ 4 ఎంత ఉంది? 1 ఉంది. సో 1 ఇంటూ నమ్స్ ఆఫ్ 4. నమ్స్ ఆఫ్ 4 ఎంత? 5 ఉంది. సో 1 ఇంటూ 5 ఇస్ 5. సో ఇక్కడ రైట్ ఆఫ్ 3 ఇస్ 5. అట్లానే రైట్ ఆఫ్ 2 ఎంత ఉంటుంది? రైట్ ఆఫ్ 2+1 ఇంటూ నమ్స్ ఆఫ్ 2+1. అంటే రైట్ ఆఫ్ 2+1 అంటే రైట్ ఆఫ్ 3. రైట్ ఆఫ్ 3 ఎంత ఇచ్చాడు? ఇక్కడ 5 అని ఇచ్చాడు. సో 5 ఇంటూ నమ్స్ ఆఫ్ 2+1. నమ్స్ ఆఫ్ 2+1 అంటే నమ్స్ ఆఫ్ 3 అంటే 4. 5 ఇంటూ 4 ఇస్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ రైట్ వాల్యూ 20 ఉంటుంది. అట్లానే కంటిన్యూ చేస్తే మనకి రైట్ అరే ఇట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ వాల్యూస్ లో ఉన్నవి రైట్ వాల్యూస్ తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అట్లా వస్తుంది అనమాట. కానీ ఇందాక అనుకున్నట్టు మనకి ఇది ఒక లెఫ్ట్ అరే, మనకి ఇది ఒక రైట్ అరే ఉండడంతో స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ అయిపోయింది. దీని బదులు మనం ఏమన్నా చేయొచ్చా అంటే ఒక ఐడియా ఉంది. ఏంటి అంటే ఒక్క అరేని తగ్గించవచ్చు. ఈ లెఫ్ట్ రైట్ ఆన్సర్ అని 3 అరేలు పెట్టుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ ఆన్సర్ అరేను అసలు మనం స్పేస్ కాంప్లెక్సిటీ కన్సిడర్ చేయము. కానీ ఈ 3 అరేలు బదులు అసలు నాకు ఆన్సర్ అనే కొత్త అరే లేకుండా ఈ రైట్ వాల్యూస్ డైరెక్ట్ గా లెఫ్ట్ తోనే మల్టిప్లై చేసేస్తే ఈ లెఫ్ట్ వాల్యూలోనే స్టోర్ చేసుకుంటే నేను ఈ లెఫ్ట్ నే ఆన్సర్ గా రిటర్న్ చేయొచ్చు కదా, కొత్త అరే చేసుకోకర్లా. అదొక విషయం అయితే, ఇంకొకటి ఏంటి అంటే ఈ రైట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక అరేని మనం అసలు కంప్లీట్ గా వాడకుండా ఉండొచ్చు. అది ఎట్లా అంటే సపోజ్ నేను ఈ రైట్ అరే అసలు వాడలేదు అనుకోండి. దీని బదులు నేనేం చేస్తానంటే ఒక రైట్ అనే ఒక వేరియబుల్ అనుకుంటాను. ఒక అరే కాదు, ఇది ఒక వేరియబుల్. మనం ఈ లెఫ్ట్ అరేని ఆల్రెడీ ఫైండ్ చేశాక నేనేం చేస్తానంటే ఈ రైట్ అరేని కనిపెట్టకుండా నేను సేమ్ ఇందాకట్లానే ఈ నమ్స్ అరేలో నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తూ ఉంటా. వెళ్ళి ఈ రైట్ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని నేను డైరెక్ట్ గా ఈ రైట్ వేరియబుల్ లో పెట్టుకుని ఈ రైట్ వేరియబుల్ ని ఈ లెఫ్ట్ లిస్ట్ లో మల్టిప్లై చేస్తూ ఉంటా. అప్పుడు మల్టిప్లై చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ ఆన్సర్ అరే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకో సెపరేట్ ఆన్సర్ లిస్టే అక్కర్లా నాకు. ఇది తీసేద్దాం. ఇంకా నేను రైట్ లిస్ట్ ని కూడా పెట్టుకోవట్లా, ఇది తీసేద్దాం. సో నాకు మరి కోడ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ లెఫ్ట్ అరే నేను ఫస్ట్ కనబెడతాను కదా ఈ ఫార్ములా వాడి. దీని తర్వాత నా రైట్ వేరియబుల్ లో ఈ నమ్స్ అరేలో రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తాను. ఫస్ట్ నా రైట్ వేరియబుల్ ని 1 అని పెట్టుకుంటా. ఇంకా ఈ రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చేటప్పుడు రైట్ వేరియబుల్ ని నమ్స్ ఆఫ్ i+1 తో మల్టిప్లై చేస్తాను. అది మల్టిప్లై చేశాక ఇప్పుడు లెఫ్ట్ అరే ఉంటుంది కదా, నాకు లెఫ్ట్ అరేలో ఈ ఐ పాయింటర్ దగ్గర ఉన్న వాల్యూని ఇంకా ఈ రైట్ వేరియబుల్ ని మల్టిప్లై చేసి మళ్ళీ దాన్ని ఇదే లెఫ్ట్ ఆఫ్ ఐ లో పెట్టేసుకుంటాను. సో అప్పుడు నాకు ఎఫెక్టివ్ గా ఏమవుతుంది అంటే లెఫ్ట్ పోర్షన్ ఇంటూ రైట్ పోర్షన్ అయిపోతుంది. సో నాకు కావాల్సింది ఇదే. దీనివల్ల నాకు ఒకే అరే వస్తుంది, ఇంకో రైట్ అరే లేకుండా ఇంకొక వేరియబుల్ వాడుతున్నాను నేను రైట్ అని క్యాలిక్యులేట్ చేయడానికి. ఇంకా నాకు ఆన్సర్ వచ్చేది ఈ లెఫ్ట్ అరేలోనే వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ని ఎట్లా సాల్వ్ చేస్తాం అంటే ఈ లెఫ్ట్ అరే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం అనుకుందాం. ఇంకా నేను ఈ రైట్ వేరియబుల్ ని క్యాలిక్యులేట్ చేయడానికి పాయింటర్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ లెఫ్ట్ అరేలో కూడా ఐ పాయింటర్ అక్కడ ఉంటుంది. సో ఒక ప్లేస్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, నేను రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇంటూ నమ్స్ ఆఫ్ i+1 కదా. సో ముందు రైట్ నేను ఇనిషియలైజ్ చేసింది 1 గా ఇనిషియలైజ్ చేసా. ఇప్పుడు ఇక్కడ 1 వస్తుంది. సో 1 ఇంటూ నమ్స్ ఆఫ్ i+1 ఎంత 5 ఉంది. 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5. దీని తర్వాత ఈ లెఫ్ట్ అరేలో ఐ వాల్యూని మనం ఆల్రెడీ ఉన్న లెఫ్ట్ అరేలో ఐ వాల్యూతో రైట్ వాల్యూని మల్టిప్లై చేస్తాం. సో ఈ
6 ఏదైతే ఉందో 6 ఇంటూ రైట్ వాల్యూ 5, సో 30. సో ఇక్కడ 30 వేస్తాం. ఇప్పుడు I ఒక వాల్యూ వెనక్కి వస్తుంది. I ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు I ఇక్కడికి వచ్చినప్పుడు రైట్ వాల్యూ ఉంటుంది. ప్రీవియస్ గా రైట్ వాల్యూ 5 ఉంది. ఇప్పుడు నమ్స్ ఆఫ్ I ప్లస్ 1. I ప్లస్ 1 అంటే ఇక్కడ 4. 5 ఇంటూ 4 20 అవుతుంది. సో లెంత్ ఆఫ్ I దగ్గర ఉన్న 2 ఇంటూ 20 ఇజ్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ 40 వస్తుంది. సో మనం ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి చూద్దాం. ఫస్ట్ నేను ఈ నమ్స్ లిస్ట్ది లెంత్ ఎంత ఉందో దాన్ని ఒక వేరియబుల్ ఎన్లో పెట్టుకుంటాను. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి ఇందాక అనుకున్నట్టు కావాల్సింది ఒక లెఫ్ట్ అనే అరే, ఒక రైట్ అనే అరే. ఇంకా వాటిని 1కి ఇనిషియలైజ్ చేసుకోవాలి. వాటి లెంత్ ఈ నమ్స్ అరే లెంత్ ఎంత ఉందో సేమ్ ఉండాలి. దీంతో పాటు ఒక రిజల్ట్ ని రిటర్న్ చేయడానికి ఒక ఆన్సర్ అరే, దానికి కూడా సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ అరేలో ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ లెఫ్ట్ అరేని కంప్యూట్ చేయడానికి ఒక ఫర్ లూప్ వేసుకుని కంప్యూట్ చేస్తా. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ నేను ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 to n అని వేసుకున్నాను. ఎందుకు అంటే మనం లెఫ్ట్ అరేని కంప్యూట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయితే చాలు. 0th ఇండెక్స్ దగ్గర ఎలాగో మనకి లెఫ్ట్ లో ఇంకేం లేదు. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ లెఫ్ట్ అరేది వాల్యూ ఏముంటుంది? లెఫ్ట్ ఆఫ్ I మైనస్ 1 ఇంటూ నమ్స్ ఆఫ్ I మైనస్ 1 ఉంటుంది. ఇప్పుడు రైట్ అరే కూడా ఒక ఫర్ లూప్ వేసుకుందాం. కానీ ఈ ఫర్ లూప్ రైట్ అరేకి ఇందాక అనుకున్నట్టు రివర్స్డ్గా వస్తుంది. లాస్ట్ ఇంటీజర్, లాస్ట్ బట్ 1 ఇండెక్స్ నుంచే వస్తుంది. సో అందుకని నేను ఫర్ లూప్ ఇట్లా వేస్తాను. సో ఇప్పుడు రైట్ ఆఫ్ I కంప్యూట్ చేయడానికి నాకు రైట్ ఆఫ్ I ప్లస్ 1 ఇంటూ నమ్స్ ఆఫ్ I ప్లస్ 1 చేయాలి. సో అది రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను లెఫ్ట్ అరేని కంప్యూట్ చేసేసాను, రైట్ అరేని కంప్యూట్ చేసేసాను. లాస్ట్కి ఏంటి, నాకు ఈ లెఫ్ట్ అరేలో ఉన్న వాల్యూ రైట్ అరేలో ఉన్న వాల్యూ దాంతో మల్టిప్లై చేసి ఆ ఆన్సర్ అనే అరేలో పెట్టాలి. సో దానికోసం మళ్ళీ ఇంకో ఫర్ లూప్ వేసుకుంటా. ఫర్ లూప్ వేసుకున్నాక ఈ ఆన్సర్ అరేలో ఆన్సర్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఆఫ్ I ఇంటూ రైట్ ఆఫ్ I. ఇప్పుడు ఈ ఆన్సర్ అరేని రిటర్న్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, పని చేసింది. మరి ఇందాక అనుకున్నట్టు దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ, దాన్ని తగ్గించడానికి ఒక ఐడియా అనుకున్నాం కదా, దాన్ని ట్రై చేసి చూద్దాం. ఇందాక చేసినట్టే నేను ఒక n అనే ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకుని దానికి లెంత్ ఆఫ్ నమ్స్ అరే ఇస్తాను అనమాట. ఇంకా సేమ్ ఇందాకట్లాగే లెఫ్ట్ అరే కూడా నేను 1 ఇనిషియలైజ్ చేసుకుంటా, దాని లెంత్ కూడా ఈ నమ్స్ లెంత్ ఎంత ఉందో అంతే ఉంటుంది. సేమ్ ఇందాకట్లాగే లెఫ్ట్ అరేని కూడా కంప్యూట్ చేస్తా. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ని కంప్యూట్ చేయడం అయిపోయింది. రైట్ అరే ఇందాక కంప్యూట్ చేసింది. మనం ఇందాక ఏమనుకున్నాం, రైట్ అరేని స్పెసిఫిక్గా కొత్త లిస్ట్ చేయకుండా రైట్ని కంప్యూట్ చేసేసి లెఫ్ట్ దానిలోనే నేను పెట్టేస్తాను అని. ఇందాక సేమ్ రైట్ అరేకి కంప్యూట్ చేసేటప్పుడు వేసుకున్న అదే ఫర్ లూప్ వేసుకుంటా. ఈ ఫర్ లూప్ కంటే ముందు నేను రైట్ వేరియబుల్ని నేను 1కి ఇనిషియలైజ్ చేసుకుంటా. ఇప్పుడు ఈ ఫర్ లూప్ లో నేను ఫస్ట్ ఏం చేయాలి, రైట్ ని కంప్యూట్ చేయాలి. రైట్ ఇస్ ఈక్వల్ టు రైట్ ఇంటూ నమ్స్ ఆఫ్ I ప్లస్ 1. దాని తర్వాత ఈ లెఫ్ట్ అరేలో ఉన్న I వాల్యూకి రైట్ ని మల్టిప్లై చేస్తా. సో ఇప్పుడు లెఫ్ట్ రైట్ మల్టిప్లై అయిపోతాయి. సో లాస్ట్కి నేను చేయాల్సింది ఈ లెఫ్ట్ అరేని రిటర్న్ చేస్తే అదే నా ఆన్సర్. రన్ చేసి చూద్దాం, సబ్మిట్ చేద్దాం. వర్క్ అయింది, అంతే. చలో బాయ్.